హాయ్ అండి. ఈరోజు కరివేపాకు పొడి చేసి చూపిస్తున్నాను. ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక పావు కప్పు శనగపప్పు తీసుకున్నానండి. 2 స్పూన్ల మినపప్పు తీసుకున్నాను. ఇవి స్విమ్ మీద పెట్టుకొని నిదానంగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 కప్పుల ధనియాలు తీసుకున్నాను. మెజర్మెంట్ మనం ఏదైతే ఒక తీసుకుంటామో దాంతోనే వేసుకోవాలండి అన్నీ. తర్వాత 1 కప్పు జీలకర్ర వేసుకున్నాను. దీన్ని సపరేట్ వేయించుకుంటున్నాను. ఒక 25 ఎండుమిర్చి తీసుకున్నానండి, కట్ చేసి వేసుకున్నాను. ఎందుకంటే విత్తనాలు కూడా బాగా వేగుతాయి. దాంట్లో కొంచెం రుచికి కలర్కి కాశ్మీర్ మిర్చి వేసానండి. అవి కూడా వేయించి పక్కన పెట్టినాను. తర్వాత అదే బాండీలో కరివేపాకు వేసి పొడిగా ఉన్న కరివేపాకుని వేయాలండి, తడి లేకుండా. దాన్ని లైట్గా వేయించాలి, మరి మాడిపోకూడదు, గ్రీనిష్ పోకూడదండి. టేస్ట్ వాసన పోకుండా ఉంటుంది. ఇలా వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అది కూడా వేయించి పెట్టుకోవాలండి. కొంచెం లైట్గా వేయించుకోవాలి, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఆరబెట్టుకోవాలండి, వేడంతా ఆరిపోయే వరకు. దీంట్లో అన్నీ కలిపి కొంచెం సరిపడా ఉప్పు వేసి మనం మిక్సీకి వేసుకోవాలండి. ఫస్ట్ మనం బరక వేసుకోవాలి. అన్నీ బరక వేసుకున్న తర్వాత మళ్ళీ వాటిల్లో చూసారు కదా, అన్నీ ఎక్కడ మాడిపోకూడదండి. సో అన్నీ స్విమ్ మీద పెట్టి వేయించుకోవాలా కొంచెం నిదానంగా. మాడిపోతే టేస్ట్ వేరే మారిపోతుంది, బాగుండదు. టేస్ట్గా ఉండాలంటే స్విమ్ మీద పెట్టి నిదానంగా ఎంచుకోవాలా. ఇవి అన్నిటి కలిపి పొడి చేసుకున్న తర్వాత లాస్ట్కి ఎల్లిపాయలు వేసేసి మనం మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, సరిపోయిన ఉప్పు వేసి బరగ్గా పట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎల్లిపాయలు వేసి పట్టిన తర్వాత దీంట్లో ఒక టేస్ట్ మనం రావడానికి ఒక 4 స్పూన్ల, అంటే చిన్న స్పూన్లు అండి అవి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. వేసి బాగా కలిపాను. దీనివల్ల రుచి ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. అంతేగా హాస్టల్లో ఉన్న పిల్లలకి నెయ్యి మనం ఉండదు కదండి, అట్లా నెయ్యి అవసరం లేకుండా కూడా కొలమారకుండా మంచిగా ఉంటుందండి తినడానికి కూడా. దీంట్లో కూడా చాలా టేస్టీగా ఉండే ఆరోగ్యకరమైన కరివేపాకు పొడి రెడీ అయిందండి. చూడండి ఎంత టేస్ట్గా ఉంటే, మంచి స్మెల్ వస్తుందండి, ఆరోగ్యానికి కూడా మంచిది. దేంట్లోనైనా వేసుకోవచ్చు, ఉప్మా, దోశ, ఇడ్లీ, రైస్ దేంట్లోకైనా పనికి వస్తుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.